విశాఖపట్నం రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. వైసీపీ అధికారం కోల్పోయాక ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైజాగ్ నాయకులు సైతం తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఆడారి ఆనంద్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనంద్ ఓడిపోయినప్పటికీ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన గణబాబుకు 90,805 ఓట్లు పోలవగా ఆనంద్కు 55,621 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వేవ్ గణబాబుకు బాగా కలిసి రావడం, అదే సమయంలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకత ఆనంద్కు కొంత ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టిందని సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరి దారి వారిది అన్నట్టుగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఇమడలేక బీజేపీలోకి వెళ్లాలన్న ఆలోచనలో ఆనంద్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆనంద్ తండ్రి తులసీరావుకు ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు తూర్పు గోదావరి వరకు మంచి పేరుంది. భారతదేశంలో పాడి పరిశ్రమలోనే చరిత్ర సృష్టించిన ఘనత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావుది. ఏకధాటిగా 37 ఏళ్ల పాటు విశాఖ డైరీ చైర్మన్ గా పాడి రైతుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారు. ప్రజలకు నాణ్యత, నవ్యతతో కూడిన పాల ఉత్పత్తులను అందివ్వడంలో సక్సెస్ అయ్యారు. ఆంధ్ర కురియన్ గా పేరొందిన తులసీరావు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో డైరీ రంగం తనను అనుసరించే స్థాయికి ఎదిగిపోయారు. డైరీ ద్వారా పాల రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. రైతుల పిల్లలకు ఉచితంగా విద్య, వైద్యం అందించి వారి ఉన్నతికి బాటలు వేశారు. 5 దశాబ్దాల క్రితం చిన్న పెట్టుబడితో ప్రారంభమైన డైరీని ఏకంగా 2,000 కోట్ల టర్నోవర్ కు తీసుకురావడంలో ఆయన కృషి మరువలేనిది. ప్రారంభ దినాల్లో ప్రతిరోజు 3 నుంచి 4,000 లీటర్ల పాలను సేకరించి సరఫరా చేసేవారు. తులసీరావు కృషితో ఆ సేకరణ ప్రస్తుతం రోజుకు 9 లక్షల లీటర్లకు చేరింది. పాల సేకరణతో పాటు విశాఖ డైరీని బహుముఖంగా అభివృద్ధి చేశారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి 50 సొసైటీలు ఉన్న విశాఖ డైరీని 1,700కు పెంచారు. పాల సేకరణ కేంద్రాలను దాదాపు 4,000కు విస్తరించారు. 40కి పైగా దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసి పాడి పరిశ్రమ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు. డైరీ లాభాల్లో పాల ఉత్పత్తిదారులకు వాటా ఇచ్చారు. కేవలం వ్యాపారవేత్తగానే కాదు, రాజకీయాల్లోనూ రాణించారు. 24 ఏళ్ల పిన్న వయసులోనే 1963లో ఎలమంచిలి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1968, 1981 ఎన్నికల్లో కూడా సర్పంచ్ గా గెలిచారు. మధ్యలో 11 ఏళ్లు ఎన్నికలు జరగకపోయినా ఆయనే పెద్ద దిక్కుగా ఉండేవారు. తులసీరావు కుమారుడు ఆనంద్ వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కుమార్తె పిళ్ళ రమాకుమారి 2 సార్లు ఎలమంచిలి సర్పంచ్ గా సేవలందించారు. ప్రస్తుతం ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసిన ఆనంద్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంత ఇమేజ్ తోనే నిలదొక్కుకోవాలన్న తపనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరితే బాగుంటుందని సన్నిహితులు, అనుచరులు చెప్పడంతో ఆ విషయంపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు టాక్. ఒకవేళ ఆనంద్ ఆడారి బీజేపీలో చేరితే స్థానికంగా కమలం పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని చెబుతున్నారు అక్కడి స్థానికులు. తులసీరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆడారి ఆనంద్కు ఉత్తరాంధ్ర రైతుల పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. రైతుల సమస్యలు, వారి కష్ట నష్టాలను నేరుగా తెలిసిన వ్యక్తిగా పేరుంది. ఆనంద్ తండ్రి తులసీరావు రైతులకు సంబంధించిన అనేక విషయాలను కుమారుడు ఆనంద్తో పంచుకునేవారని సన్నిహితులు చెబుతుంటారు. సహకార రంగంలో తనకున్న అనుభవాన్ని రంగరించి రైతులకు మేలు చేయాలన్నది ఆనంద్ సంకల్పంగా తెలుస్తోంది. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాతోనూ తన అనుభవాలను పంచుకొని రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపేందుకు సిద్ధమంటున్నారు. వ్యాపారంలో రాణించిన ఆనంద్ పై బురద జల్లేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నా వాటన్నింటినీ తిప్పికొడుతున్నారు. రైతులు తనపై చూపే ఆదరాభిమానాలను ఓర్వలేకే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏదేమైనా ఆడారి ఆనంద్ బీజేపీలోకి వెళ్తే విశాఖపట్నం బీజేపీలో మళ్లీ నూతనోత్తేజం వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వైజాగ్ పాలిటిక్స్ ఎలా మారుతాయో చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.